దివ్యవాణి ప్రేక్షకులకు స్వాగతం. ప్రియ స్నేహితులారా, దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ ద్వారా అనేక మంది మహానుభావుల జీవితాలను గురించి మనం తెలుసుకొని ఉన్నాము. విశ్వాసంలో బలపడి ఉన్నాము. సత్య శ్రీ సభకు మూలాలుగా పునాదులుగా మిగిలిన వారిలో మా సభ పిరంగిపురం పునీత అన్నమ్మగారి సభ స్థాపకురాలు, దైవ సేవకి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతిని కొనియాడుచున్న సందర్భంగా వారి జీవిత చరిత్రను దృశ్యకళారూపంలో అందించాలని జ్ఞానదీపం ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నవారు మా పునీత అన్నమ్మ గారి మఠకన్యలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడికి ఏమాత్రం తీసిపోని అందమైన పరిమళ పుష్పం మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు. యువతులు వంటింటి కుందేళ్లుగా పరిగణింపబడుతున్న 19వ శతాబ్దంలో బాలికల, యువతుల, స్త్రీల, వయోవృద్ధుల సంక్షేమానికి ఒక ఉపాధి వృక్షంగా మారాలన్న దైవ ప్రేరణతో మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు చిన్న ఆలోచన 1874వ సంవత్సరం పిరంగిపురం పునీత అన్నమ్మగారి సభ, మాధవరం పునీత అన్నమ్మగారి సభ స్థబలను స్థాపించుటకు దోహదపడింది. ఆనాడు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మారుమూల గ్రామాలలో విస్తరించిన విద్య, వైద్య, సాంఘిక, వేద వ్యాపక సేవలు ఈనాడు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనూ మరియు అమెరికా, ఆఫ్రికా, ఇటలీ, జర్మనీ దేశాలలో వ్యాపించి లక్షలాది బాలికలకు, యువతులకు, స్త్రీలకు, వృద్ధాప్యంలో ఉన్న వితంతువులకు బాసటగా నిలుస్తున్నాయి. 2014 జనవరి 21వ తారీఖున ఫ్రాన్సిస్ పోపు గారు ఆమెకు దైవ సేవిక అను పట్టాన్ని ప్రకటించారు. 21వ తారీఖు పిరంగిపురం పునీత అన్నమ్మగారి సభకు ప్రత్యేకమైన రోజు. ఎందుకనగా మా సభ స్థాపకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు డిసెంబర్ 21వ తారీఖు 1874వ సంవత్సరంలో పరమపదించి ఉన్నారు. అదే తారీఖు అనగా జనవరి 21వ తారీఖు 2014వ సంవత్సరంలో ఆమెకు దైవ సేవిక పట్టం ప్రకటింపబడడం విశేషం. అందుకే మా పిరంగిపురం పునీత అన్నమ్మగారి సభసారథులు మదర్ అంతోనమ్మగారి ఆధ్వర్యంలో మఠకన్యల సహకారంతో మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా ప్రతి నెల 21వ తారీఖున జ్ఞానదీపం ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రసారమవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. పుణ్యజీవి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా మన కుటుంబాలలో అనేక మేలులను, అద్భుతాలను పొందడానికి ఈ జ్ఞానదీపం ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి పేర ప్రార్థించినప్పుడు అనేక కుటుంబాలలో అద్భుతాలు జరుగుతున్నవని సాక్ష్యమిస్తున్నారు. ఈ జ్ఞానదీపం కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, దీవెనలను, అద్భుతాలను దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్కు తెలియజేయవలసిందిగా మేమందరినీ సవినయముగా ఆహ్వానించుచున్నాము. ఇక విషయంలోకి వద్దాం. జ్ఞానదీపం ఆవశ్యకత: పేరు, ప్రతిష్ట, పలుకుబడి, ధనధాన్యాలు, బంధుమిత్రులు లేని ఓ సాధారణ వితంతువు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ప్రపంచ దేశాలలో విస్తరించిన పిరంగిపురం పునీత అన్నమ్మగారి సభను ఎలా స్థాపించారు? ఎవరిని దర్శించారు? ఎక్కడెక్కడ తన పాదం మోపారు? ఎక్కడ, ఎప్పుడు జన్మించారు? మరి తన బాల్యం, వివాహం, కుటుంబ జీవితం, ఒక సాధారణ స్త్రీ భరించలేని, ఎదుర్కోలేని కష్టాలు, జీవితం ఓ నూతన మలుపుగా ఎలా మారింది? సేవా జీవితం, వేదవ్యాపక జీవితం, విద్యారంగంలో కృషి, 2 కన్నుల కన్నీళ్లతో లక్షలాది కన్నుల కన్నీళ్లను ఎలా తుడిచింది? అసలు స్త్రీలకు ఏమాత్రం చోటు లేని 19వ శతాబ్దంలో ఈ స్త్రీమూర్తి ఇంత సాహసం ఎలా చేయగలిగింది? ఆమె చేసిన త్యాగం, ఆమె చూపిన ధైర్యం, ఆమె నడిచిన నేల ఈరోజు నిలువెత్తు నిదర్శనాలుగా ఎక్కడెక్కడ మనకి కనబడుతున్నాయి అనే ఈ ఆసక్తికరమైన మదర్ జ్ఞానమ్మ గారి జీవిత ఘట్టాలను
కన్నుల విందుగా తిలకిద్దాం, గ్రహిద్దాం, అనేక ఆధ్యాత్మిక మేలులను పొందుదాం. సరోజా, భర్త లేకుండా ఎలా బ్రతకాలి, ఈ పిల్లల్ని ఎలా పోషించాలని, పిల్లలతో సహా చనిపోవాలని అనుకున్నావు కదూ. ఈ మా దారిలో వెళుతున్నాం కాబట్టి సరిపోయింది, లేకుంటే కాదు. దేవుడే ఆ సమయానికి మమ్మల్ని ఆ దారిన రప్పించాడు. ఎంత దారుణం జరుగుండేది. ఇలా చూడు సరోజా, ఆమెవరో నీకు తెలుసా? పడిలేచిన కెరటమామె, అణగారిన ఆడపిల్లలకు ఆశాదీపమామె. ఆమె సంకల్పం ఓటమికి భయం, వక్రించిన విధికి సైతం క్రమపరిచే ఆత్మస్థైర్యం ఆమె సొంతం. ఆమె శ్రీ తాటిపత్రి జ్ఞానమ్మగారు. అది 1822వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామంలో గాలి రాయన్న, మరియమ్మలనే ఆదర్శ దంపతులకు 2వ సంతానంగా జ్ఞానమ్మ జన్మించింది. రాయన్న గారు ఫిరంగిపురం దేవాలయంలో ఉపదేశిగా ఉండడివారు. తండ్రి రాయన్న మార్గదర్శక జీవితం వల్ల జ్ఞానమ్మ చిన్ననాటి నుండే ధార్మిక జీవితంలో చక్కగా ఎదుగుతూ వచ్చింది. తల్లి మరియమ్మ పెంపకంలో జ్ఞానమ్మ సత్శీలవతిగా రూపుదిద్దుకుంది. యుక్త వయసు వచ్చిన జ్ఞానమ్మకు ఆమె తల్లిదండ్రులు వివాహం చేయాలని తలంచి తగిన వరుని కొరకు వెదకసాగారు. కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామస్తురాలైన తాటిపత్రి మరియమ్మ తన భర్త మరణానంతరం ఆ గ్రామంలో ఆదరణ లేక తన 7 ఏళ్ల కుమారుడు ఇన్నయ్యను తీసుకుని అక్కడికి 400 మైళ్ల దూరంలో ఉన్న పాండిచ్చేరికి చేరుకుంది. అక్కడే ఉన్న ఒక కన్యకల మఠంలో ఆశ్రయం పొందారు. యవ్వన ప్రాయంలోనికి అడుగిడిన తాటిపత్రి ఇన్నయ్య తన స్వంత గ్రామం మీద ఉన్న మమకారంతో తన తల్లి అయిన మరియమ్మను ఒప్పించి తల్లితో సహా ఫిరంగిపురానికి చేరుకున్నాడు. దేవుని ఎడల తనకున్న భక్తి శ్రద్ధల కారణంగా అదే గ్రామంలోని దేవాలయంలో ఉపదేశిగా తన పనిని ప్రారంభించి ఎంతో చిత్తశుద్ధితో కర్తవ్య దీక్షతో దానిని కొనసాగిస్తూ ఉండడివాడు తాటిపత్రి ఇన్నయ్య. పాండిచ్చేరిలో తాను నేర్చుకున్న విద్య వలన విదేశీ గురువులకు తెలుగు భాష నేర్పుటకు ఆంగ్లం, ఫ్రెంచి, లాటిన్ భాషల్లోని పుస్తకాలను తెలుగులోనికి అనువదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇన్నయ్య తాను ఎంచుకున్న పని పట్ల తనకున్న అంకితభావం, పనిలో ఉన్న నైపుణ్యం మరియు సత్ప్రవర్తన జ్ఞానమ్మ తల్లిదండ్రులైన గాలి రాయన్న, మరియమ్మ దంపతులకు ఎంతగానో నచ్చాయి. రూపవతి, సద్గుణాల రాశి, దైవభక్తి పరురాలైన తమ కుమార్తె జ్ఞానమ్మకు ఈ ఇన్నయ్య సరియైన జోడి అని ఎంచి
ఇన్నయ్య తల్లి అయిన మరియమ్మను రాయన్న దంపతులు సంప్రదించారు. మరియమ్మ కూడా సుముఖత చూపగా ఇన్నయ్య జ్ఞానమ్మలకు వివాహం జరుపు నిర్ణయించి నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. 1837 సంవత్సరంలో తాటిపత్రి ఇన్నయ్య జ్ఞానమ్మల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాశీసులతో, శాంతి సంతోషాలతో, కోటి ఆశలతో కొత్త కాపురాన్ని ఆరంభించారు ఇన్నయ్య జ్ఞానమ్మలు. వారు 5 మగపిల్లలతో దీవించబడి ఆనందభరితమైన కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నారు. గొప్ప క్రైస్తవ విలువలు కలిగిన వ్యక్తిత్వంతో ఉపదేశిగా విచారణ గురువుకు చేదోడు వాదోడుగా ఉంటూ అనేక గ్రామాలు దర్శిస్తూ క్రైస్తవుల ఆధ్యాత్మిక క్షేమం కోసం మద్రాసుకు ప్రయాణమయ్యారు. అలా ఇన్నయ్య మద్రాసు ప్రయాణంలో ఉండగా ఒకరోజు రాత్రి తన భర్త లేని లోటు, ఇంటిలో ఏదో వెలితిగా కనిపించింది జ్ఞానమ్మకు. అందరూ ఆదమర్చి నిద్రిస్తున్నారు. ఉధృతమైన గాలికి కిటికీ తలుపులు ధడేల్మని తెరుచుకున్నాయి. గోడకు తగిలించిన యేసుప్రభుని చిత్రపటం ప్రక్కన ఉన్న గూటిలో వెలుగుతున్న కొవ్వొత్తి ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ సమయంలోనే ఎవరో ఇంటి తలుపు తడుతున్న శబ్దం. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి లేచారు. జ్ఞానమ్మ లేచి తలుపు తీయగా అవతల ఒక వ్యక్తి ఒక పిడుగులాంటి వార్తను తీసుకుని వచ్చారు. మద్రాసు ప్రయాణంలో ఉన్న ఇన్నయ్యకు కలరా వ్యాధి సోకి మరణించారని చెప్పారు. తాటిపత్రి జ్ఞానమ్మ తన 37వ ఏటనే వైధవ్యం అనుభవించింది. ఆ దుఃఖంలో నుండి బయటపడడానికి ఆమెకు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఆమె దేవుని అందుంచిన విశ్వాసం, ప్రార్థనా జీవితం ఫలితంగా పీఠాధిపతులైన జాన్ ఫెనెల్లీ గారి ద్వారా సహాయ సహకారాలను అందుకున్నది. తన శేష జీవితమంతా దైవసేవకు అంకితం చేయాలన్న తన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టేందుకు ఆమె తన 5 కుమారులలో 4 గురుశిక్షణ నిమిత్తము దైవసేవకు సమర్పించింది. ఎన్నో ఆశయాలు, ఆదర్శాలు కలిగిన తన భర్త అకాల మరణంతో ఆయన తన లక్ష్యాలను చేరుకోలేకపోవడం జ్ఞానమ్మను తీవ్రంగా కలచివేసింది. తన జీవితం అర్థవంతంగా ముగియాలని నిత్యం ప్రార్థనలో దేవుణ్ణి కోరుకునేది జ్ఞానమ్మ. డాక్టర్ జాన్ ఫెనెల్లీ గారు ఆమెను మద్రాసులోనే ఉండిపొమ్మని కోరగా తంజావూరుకి తన నివాసాన్ని మార్చుకుంది. అటు తర్వాత ఎరయూరులో కొంతకాలం ఉండి తరువాత మద్రాసుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న
కిళచ్చేరికి తన నివాసం మార్చుకుంది. అక్కడే తన ఆశయ సంకల్పానికి బీజం పడింది. జ్ఞానమ్మ తన ఆశయ సంకల్పంలో తొలిమెట్టుగా ఆడపిల్లలకు సత్యోపదేశం చేస్తూ ఉండేది. చదువు విషయంలో బాలికలు వివక్షకు గురవుతుండడం ఆమెను మనోక్షోభకు గురిచేసేది. తన కళ్ళెదుటే బాలికలు, వితంతువులు ఎదుర్కొంటున్న దుస్థితి ఆమెను పదే పదే కలవరపరిచింది. బాలికలకు విద్యనందించి వారిని ప్రోత్సహించి ప్రయోజకులను చేయాలన్నదే ఆమె సంకల్పం. ఆ బాలికల కోసం, వితంతువుల కోసం తాను ఏం చేయాలో ఓ నిర్ధారణకు వచ్చింది. దేవుడు తనను ఒక ప్రత్యేక కార్యనిర్వహణ కోసం ఎన్నుకున్నాడు గనుకనే ఈ కిళచ్చేరి ప్రాంతానికి తీసుకుని వచ్చాడని దృఢంగా నమ్మింది. జ్ఞానమ్మ తన ఉద్దేశాన్ని ఫ్రాన్సిస్ ఆరోగ్యనాథర్ స్వామికి తెలియచేసింది. ఆయన సహకారంతో పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేసింది. దానికోసం తన స్వగ్రామం ఫిరంగిపురంలోని తన స్థిర చరాస్తులన్నీ అమ్మి కిళచ్చేరిలో పాఠశాల స్థలం కొనుగోలుకై తెచ్చిచ్చింది. పాఠశాల భవనం నిర్మాణానికై ప్రజల నుండి విరాళాలు సేకరించింది. 1863వ సంవత్సరంలో మే నెల 3వ తేదీ నాటికి దానిని పూర్తి చేసింది. పునీత ఫ్రాన్సిస్ బోధలననుసరించే ఆరోగ్యనాథర్ స్వామి సలహా మేరకు ఆ పాఠశాలకు పునీత క్లారమ్మ పాఠశాలగా నామకరణం చేసింది. ఆ రోజుల్లో బాలికల కోసం స్థాపించిన తొలి పాఠశాల ఇదే. ఆ పాఠశాలలో బాలికలకు లౌకిక విద్యనందించి విద్యావంతులుగా చేయడంతో పాటు యేసుక్రీస్తు బోధలను, క్రైస్తవ విలువలను బాలికలకు అందించడమే తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఆశయం. తన జీవితకాలమంతా తన ఆశయ సాధనకై వెచ్చించింది. 1871వ సంవత్సరంలో జ్ఞానమ్మ గారి జీవితాన్ని, ఆమె చేస్తున్న సేవలను చూసి అరుళమ్మ, అగతమ్మలనే ఇద్దరు యువతులు ఆమెను ఆదర్శంగా ఎంచుకున్నారు. 1873వ సంవత్సరంలో జ్ఞానమ్మ గారు ఆరోగ్యనాథర్ సహాయంతో బళ్ళారిలోని భక్త అన్నమ్మగారి మఠంలో నొవిషియేట్ తర్ఫీదునకు వారిని పంపగా అరుళమ్మ సిస్టర్ ఆంజెలాగా, అగతమ్మ సిస్టర్ ఫిలోమెనాగా మఠకన్యల ప్రమాణాన్ని 1874 అక్టోబరులో స్వీకరించి కిళచ్చేరికి చేరుకున్నారు. శిక్షితులైన సిస్టర్ ఆంజెలా, సిస్టర్ ఫిలెమెనాలతో జ్ఞానమ్మగారు మఠాన్ని స్థాపించగా, పీఠాధిపతులైన స్టీఫెన్ ఫినెల్లి గారు సిస్టర్ అంజెలా గారిని ఆ మఠానికి మొదటి మఠాధికారినిగా నియమించారు. కిళచ్చేరి సమీపంలో ఉన్న నిమప్పేడు ప్రాంతంలో 14 ఎకరాల సాగుభూమిని కొన్నారు. తాను స్థాపించిన సంస్థ యొక్క అవసరాల నిమిత్తమే ఈ స్థిరాస్తిని సమకూర్చారు. సంస్థ స్థాపనకై అలుపెరుగని పోరాటంలో జ్ఞానమ్మగారు అలసిపోయారు. అప్పటికే 20 ఏండ్లుగా బాధిస్తున్న ఉబ్బసం వ్యాధి మరింతగా విజృంభించింది. కిళచ్చేరి విచారణ గురువు రత్ననాథర్ గారు చివరి సంస్కారమివ్వగా తన సమయం అయిపోయిందని, మరణానికి దగ్గరగా ఉన్నానని గ్రహించింది. తన శిష్యురాళ్లైన సిస్టర్ అంజెలా, సిస్టర్ ఫిలెమెనాలను దగ్గరగా పిలిచి, నేను చేపట్టిన ఈ పనిని నా మరణానంతరం కూడా కొనసాగించే బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు కష్టపడండి, సహాయం కొరకై దేవుని మీద ఆధారపడండి, గురువులకు, పెద్దలకు లోబడి ఉండండి, క్రైస్తవ విలువలను పాటిస్తూ చర్చి కార్యక్రమాల్లో పాలి భాగస్థులు కండి అని తన చివరి మాటలను చెప్పి తన 52వ ఏట 1874వ సంవత్సరం డిసెంబరు 21వ తేదీన తుది శ్వాస విడిచారు. జ్ఞానమ్మ ప్రియ శిష్యురాళ్లలో ఒకరైన సిస్టర్ ఫిలెమెనా 1875 నవంబర్ 15న
అనారోగ్యంతో మరణించారు. ఇదిలా ఉండగా మరలా కొద్ది నెలలలోనే మదర్ అంజలా గారు తీవ్ర అనారోగ్యానికి గురై తాను మరణపు టంచుల్లో ఉన్నానని గ్రహించింది. మాతృశ్రీ జ్ఞానమ్మ మరియు సహచరిణి సిస్టర్ ఫెలెమెనా మరణాలు మదర్ అంజలాను ఎంతగానో కృంగజేశాయి. అమ్మ ఆశయం ఆరిపోకూడదనే ఆశతో ఆర్ద్రతతో సంస్థ బాధ్యతలన్నీ నోవిస్గా ఉన్న సిస్టర్ జోసెఫ్ గారికి సంస్థ బాధ్యతలు అప్పగించి 1876 మార్చి 10వ తేదీన మదర్ అంజలా మరణించారు. సంస్థ బాధ్యతలు చేపట్టిన రోజుకి సిస్టర్ జోసెఫ్ గారి వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తాను ఒంటరినని భయపడక జ్ఞానమ్మ గారిని స్ఫూర్తిగా ఎంచుకొని సంస్థ సారథిగా కార్యోన్ముఖురాలై ముందుకు సాగారు. 1877వ సంవత్సరంలో సంభవించిన దారుణమైన కరువులో వీరు అందించిన సేవలు తెలుగువారిని ముగ్ధుల్ని చేశాయి. జ్ఞానమ్మ గారి స్వగ్రామంలో కూడా ఆ సంస్థ సేవలు విస్తరించాలని ఫిరంగిపురం గ్రామస్తులు పట్టుపట్టారు. జ్ఞానమ్మ గారి అభీష్టం కూడా అదే గనుక మఠ రథసారథి జోసెఫ్ గారు పునీత అన్నమ్మ గారి సంస్థ యొక్క శాఖను ఫిరంగిపురంలో స్థాపించుటకు విశేష కృషి సలిపి మఠాన్ని స్థాపించారు. ఫిరంగిపురంలో స్థాపించబడిన ఈ శాఖ కిలచ్చేరిలోని మాతృ సంస్థకు అనుబంధ శాఖగా కొంతకాలం కొనసాగి 1897వ సంవత్సరంలో మాతృ సంస్థ నుండి వేరుపడి స్వయం ప్రాతిపత్తి కలిగిన సంస్థగా పునీత అన్నమ్మగారి మఠము ఫిరంగిపురంలో ఆవిర్భవించింది. తదుపరి శాఖోపశాఖలుగా విస్తరించి 1999 మే 13న జగద్గురువు ఆమోదం పొంది అంతర్జాతీయ హోదాను కూడా సంతరించుకున్నది. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ విదేశాల్లో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. అణగారిన స్త్రీజాతి బ్రతుకుల్లో వెలుగులు నింపాలని తన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప సేవాభావంతో క్రైస్తవ విలువలు కలిగి తన జీవితాన్ని స్త్రీజాతి సేవకే అంకితం చేసుకున్న శ్రీ తాటిపత్రి జ్ఞానమ్మ గారిని గుర్తించిన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు 2014న ఆమెను దైవ సేవకిగా గుర్తింపును ప్రదానం చేశారు. ఇప్పుడు చెప్పు సరోజా, నీలాగే పిరికితనంతో జీవితాన్ని చాలించుకోవాలని జ్ఞానమ్మ గారు అనుకుంటే వేల కొలది ఆడపిల్లలు తమ జీవితాల్లో వెలుగును చూడగలరా? నీలోని భయం నీ బ్రతుకుకు చరమగీతం పాడుతుంది. నీలోని ధైర్యమే నిన్ను జీవింపచేస్తుంది. జ్ఞానమ్మ గారి జీవితం నీలోని ధైర్యాన్ని పురిగొల్పి కొత్త జీవితానికి పునాది వేయగలదని ఆశిస్తున్నాను. అమ్మా సుగుణ ప్రియా దీప్తి, ఇలా రండి. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అమ్మా సుగుణ ప్రియా దీప్తి, ఇలా రండి. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ధన్యజీవి దైవ సేవకి శ్రీమతి తాటిపత్రి జ్ఞానమ్మ గారిని జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. జ్ఞానమ్మ గారు తన జీవితాన్ని బాలికల మహిళ అభ్యున్నతి కొరకు వెచ్చించారు. బాలికలకు, వితంతువులకు మరియు అనాథలకు ఆశ్రయాన్ని కల్పించి వారికి విద్యను అందించాలనేదే వారి జీవితాశయం. జ్ఞానమ్మ గారి సంకల్పం జ్ఞానదీపమై అఖండ జ్యోతిలా వెలుగొందుచు బాలికల, మహిళల జీవితాలను తాను స్థాపించిన సంస్థల ద్వారా ఇప్పటికే వెలిగిస్తూనే ఉన్నది.
ఇలాంటి దైవాంశ సంభూతురాలి జీవితాన్ని ఒక లఘు చిత్రంగా మలచాలనే ప్రయత్నానికి పునాది వేసిన సిస్టర్ ఆన్ రోజ్, సిస్టర్ ఫాతిమా మేరీలను అభినందిస్తూ దానిని కార్యాచరణలోనికి తీసుకొని వచ్చిన సెయింట్ ఆన్స్ విజయనగర్ కాలనీ బృందానికి నా శుభములు తెలియజేస్తున్నాను. జ్ఞానదీపం లఘు చిత్రాన్ని వీక్షించిన మీకు దైవాశీస్సులు.